మిల్లెట్స్ జీరా రైస్. మిల్లెట్స్ జీరా రైస్. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొస్తావా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమ్మా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మెయిన్గా మిల్లెట్స్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉడికించుకొని మనం తీసుకొచ్చాము. అలాగే మిగతావన్నీ కూడా మనకి ఆనియన్స్ ఉన్నాయి, చిల్లీస్, అలాగే మనకి మీరు నెయ్యి తీసుకొచ్చారు. అవును, మనం పులావ్స్ కానీ లేదంటే ఏదైనా ఫ్లేవర్ రైసెస్ చేసుకునేటప్పుడు బటర్ ఆర్ గీ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా చక్కగా ఉంటుంది. బట్ ఇది మనము ఫ్యాటీ లివర్ వాళ్ళకి చేస్తున్నాము అండ్ ఇది కూడా ఫ్యాట్ కంటెంట్ అని చెప్పి చాలా మందికి డౌట్స్ వస్తాయి. సో నెయ్యి డైలీ 1 టీ స్పూన్ వాడితే ఏమీ అవ్వదు, దాంట్లో కూడా మనకు మంచి కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఓకే, సో లిమిటెడ్గా మనం నెయ్యి కూడా వాడుతున్నాము. అలాగే మనం మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకొచ్చాము, అలాగే ఆకు అండ్ ఆల్సో చెక్క కూడా తీసుకొచ్చారు కదా. అవును. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ముందుగా కొంచెం నెయ్యి అండ్ ఫ్యాటీ లివర్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఫ్యాటీ లివర్ ఇది మీరు అన్నట్టు నాన్ ఆల్కహాలిక్ పర్సన్స్కి కూడా వస్తుంది అని చెప్పారు. సో ఇది యాక్చువల్లీ ఎవరెవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది? సో ఇప్పుడు చూసుకుంటే మటుకు నేను చెప్పినట్టు 10 మెంబర్స్లో స్కాన్ చేస్తే 8 మెంబర్స్కి వస్తుంది. బికాస్ ఆఫ్ ది ఫుడ్ హ్యాబిట్స్, బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే వాకింగ్ అవన్నీ చేయకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండ్ అలాగే ప్రాపర్ డైట్ లేకపోవడం అండ్ ప్రాపర్ స్లీప్ లేకపోతే కూడా వస్తుంది అండ్ పోషన్ కంట్రోల్ లేకపోతే కూడా వస్తుంది. మెయిన్గా ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పిన ఫుడ్ హ్యాబిట్ ఉంది కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా హెవీగా లంచ్ చేసడం, ఆ తర్వాత మళ్ళీ డిన్నర్ చేసాం, అలాంటి వాళ్ళకు కూడా హై ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఫుడ్ తిన్నా, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ తీసుకున్నా బాడీ ఎంత యూస్ చేసుకోవాలో అంత యూస్ చేసి మిగతాదంతా చక్కగా స్టోర్ చేసేసుకుంటుంది అనమాట. అదే. సో అది డిస్పోజ్ ఆఫ్ చేయాలంటే మనం ఏదో ఒక వర్కౌట్ అనేది చేస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, వర్కౌట్ అయినా చేస్తూ ఉండాలి. బట్ చాలా మందికి బికాస్ ఆఫ్ దేర్ వర్క్ స్కెడ్యూల్స్ ప్రకారంగా కూడా మ్యాక్సిమం చాలా మందికి టైం ఉండదు. బట్ అట్లీస్ట్ కొంచెం టైం తీసుకొని లేదంటే ఈ పోషన్ కంట్రోల్లో టైమింగ్స్ అలా చేసుకుంటూ మైండ్ఫుల్ ఈటింగ్ అలా చేసుకుంటూ కొన్ని ఒకేసారి మేజర్గా కాకుండా కొన్ని మైనర్ చేంజ్ చేసుకుంటే కూడా చాలా మంచిది. షూర్. సో ఫస్ట్ టైం వేసుకుంటున్నాం. ఫస్ట్ నెయ్యి కరిగిపోయింది కదా, సో ఇది మనం జీరా చేస్తున్నాం కాబట్టి జీరా మిల్లెట్ రైస్. సో జీరా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. అండ్ అలాగే హోల్ స్పైసెస్ కూడా. నెక్స్ట్ బిర్యానీ ఆకు కూడా. ఓకే. సో చెక్క, లవంగాలు, ఇలాచీ పొడి, అలాగే మిరియాలు కూడా ఉన్నాయి అందులో. మిరియాలు, చెక్క, ఆకు. ఎస్. నెక్స్ట్ వెల్లుల్లి కూడా. ఓకే. వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుంటున్నాం. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా. ఎప్పుడైనా మనం ఫ్లేవర్డ్ రైస్ ఆర్ పులావ్స్ చేసుకుంటే ఈ పచ్చిమిర్చిని ఇలా స్లిట్ చేసుకొని వేసుకుంటే కొంచెం ఆ స్పైసీనెస్ కూడా వస్తుంది. ఘాటుతనం ఉంటుంది, మనం తినేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి మీరు చెప్పిన విధానం బట్టి సో చాలా మందికి ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు వస్తుంది కదా, సో అసలు ఇది క్యూరబులా, నాట్ క్యూరబుల్? క్యూరబుల్. సో ఇట్స్ క్యూరబుల్. సో ఇందులో కూడా మనకు 3 స్టేజెస్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అని చెప్పి. సో మైల్డ్ ఉన్నప్పుడు చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు వితౌట్ మెడికేషన్స్, ఓన్లీ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే సరిపోతుంది. మోడరేట్లో ఉన్నప్పుడు కూడా అంతే, ఓన్లీ మనము మెడికేషన్స్ కాకుండా ఫిజికల్ యాక్టివిటీ డైట్తో తగ్గించవచ్చు. అది ప్రొలాంగ్ అవుతే మెడికేషన్స్ యూస్ చేసి కూడా తగ్గించవచ్చు. సివియర్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అండర్ ఫిజిషియన్ అండ్ డైటీషియన్ అబ్జర్వేషన్లో ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. ఓకే. సో నెక్స్ట్ టైం వేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కొర్రలు. సో ఎప్పుడైతే కొంతమంది కొర్రలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసేస్తారనమాట, అలా ఉప్పు వేసినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోకూడదు. సో నేను అది బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్, ఉప్పు లేకుండానే ఉడికించుకున్నాం. ఎస్. అలాగే కొంచెం జీరా పౌడర్. ఇప్పుడు చక్కగా ఒక 2 to 3 మినిట్స్ దాన్ని మనం మూత పెట్టేసుకొని వదిలేసేయాలి. ఓకే. చక్కగా కుక్ అయిపోతుంది. మనం వేసిన హోల్ స్పైసెస్ కానీ పౌడర్స్ కానీ ఎవ్రీథింగ్ చక్కగా జెలప్ అయిపోతుంది విత్ గీ.
పల్లవి చక్కగా ఉడికిందేమో చూద్దామా? యా, పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, మిల్లెట్ జీరా రైస్ రెడీ అయిపోయింది. ఓకే, మిల్లెట్స్ జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మిల్లెట్ జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉడికించుకున్న కొర్రలు, ఉప్పు, జీలకర్ర పొడి. మిల్లెట్ జీరా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో ఉడికించుకున్న కొర్రలు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ జీరా రైస్ రెడీ.